అందరూ ఏంది ఆత్మీయ సభకు వచ్చినందుకు నమస్కారములు. మనం ఎప్పటి నుంచో కలిసిమెలిసి అందా ఉన్నాం. పోలీసులు కానీ రిటైల్ కానీ మనం ఏదైనా సరే సర్వీసింగ్ మెకానికల్ కానీ అంతా కలిసిమెలిసి ఉన్నాం, బాగానే ఉంది, ఓకే. అయితే ఏదో అనుకోకుండా జరిగిన పరిస్థితి, ఈ హోల్సేల్ వాళ్ళు సంవత్సరం బట్టి మనం అడుగుతుంటే వాళ్ళు ఒప్పుకోవట్లా. రిటైల్ ఆపాలి, సర్వీసింగ్ ఆపాలి, సర్వీసింగ్ ఆపాలి, రిటైల్ ఆపాలన్న వాళ్ళు ఒప్పుకోవట్లా. కొన్ని ఏంటంటే అదృష్టం అంటారు చూసావు, అట్లేదో అయింది, మేము చెప్పాక ఓకే అయింది. అది తప్పు కానీ ఒప్పు కానీ చెప్పాము, వాళ్ళు ఒప్పుకున్నారు. అదేంటే మీరు చేస్తే ఒప్పుకున్నారు అన్న సమస్య పక్కన పడేయండి. మీరు చేసిన నా బట్టి చేసేది అదే, సర్వీసింగ్ చేయకూడదు, రిటైల్ చేయకూడదు మీరు అన్నారు. అదే పదం మేము వాడినాం. ఏంది ఎవరు చేసిన మీరు చేసిన మేజర్ రెండో ఒకటే, తేడా ఇవ్వలేదు దానికి. కాకపోతే మా కాడకు వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు ఒకటే మాట అన్నారు, బాబాయ్ మీరు జ్యోతిని ఒప్పుకుంటాము అన్నారు. అంటే ఒక్కరి మీద ఒపీనియన్ ఉంటుంది, నమ్మకం ఒక్కొక్కరికి ఉంటుంది, ఒకరికి ఉండదు. అది నా మీద వాళ్ళకి నమ్మకం ఉంది, నువ్వు జ్యోతి ఒప్పుకుంటాను లేకపోతే లేదన్నాడు. సరే అబ్బాయి మీరు గట్టిగా చేస్తాను, రిటైల్ ఆపుతాను అంటే ఓకే అన్నా. సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక ఇబ్బంది లేదు, జరిగిపోతుంది. వీళ్ళు ఏంటంటే పోలీసు షాపు రాజేష్ మొబైల్స్ లేదు తీసారు కదా, ఇప్పుడు జామ్ ఉంది, 3వ షాపు అన్ని వాళ్ళు కలవమంటారు, మొత్తం కలిసి చేసుకుందాం అంటారు. అయితే మనం ఇప్పుడే కదా ఒక వారం రోజులు 10 రోజులు మనం మాట్లాడుకొని వాళ్ళతో మాట్లాడి మనం 10 రోజులు గట్టిగా మనం మాట్లాడి ఏంది ఇప్పుడు కలిసి చేద్దామంటే మనకు టైం పట్టుద్ది. అది ఇప్పుడు అంటే మనకు వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు మళ్ళీ, అందుకని టైం పడుతుంది. ఇప్పుడు మనకు కాదు, తర్వాత చూద్దాం, ఇప్పుడు మనకు కాదు. మెకానిక్ వాల్యూ లేదురా, రై మా మెకానిక్ ఉన్నారా, హోల్సేల్ మెకానిక్ వాళ్ళు కాకుండా మరి మా మెకానిక్ ఉన్నారు కదరా, ఉన్నారు కదా. ఓనర్స్ అందరూ 2 షాపులు యాక్సెప్ట్ చేసి వాళ్ళ దగ్గర కొట్టాలంటారు. మిగతా మన టెక్నీషియన్స్ అందరూ వాళ్ళకి సపోర్టింగ్ గా ఉండి వాళ్ళ దగ్గర సరుకు కొనాలని టెక్నీషియన్స్ పరంగా నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్ముకొని ఊర్లో షాప్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ రిటైల్ కూడా ఆపించాం మనం. అది కూడా చేసుకోకుండా వాడు హోల్సేల్ చేసుకోకుండా ఎలా బతకాలి? ఒక పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆపడానికి అది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి మా తరపున కూడా మేము పెట్టించిన షాపు గురించి కూడా దాని గురించి ఆలోచించి మీరు కూడా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మా ఊర్లో 47 షాపులు ఉన్నాయండి. ఆ 47 షాపులని ఆ 2 షాపులు రూల్ చేయాలంటే అది నాకు నచ్చట్లా. ఒక విషయం చెప్పాలి, బట్టి మరి చేసుకున్నా దానికి కాదంటే మనం కలిసిపోదాం. కాకపోతే అది కలపటం లేదని టైం పట్టుద్ది, ఇప్పుడు పంట కాదు, అది కాదంటే ముందు టైం పట్టుద్ది. దీనికి వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయాలంటే ఈ 47 మంది వాళ్ళిద్దరు కాకుండా వీళ్ళగాడే కొంటావా, మేమందరం వాళ్ళగాడే కొంటాం, నువ్వు ఒప్పుకుంటావా లేదు పోతావా అంటే ఏం చేస్తాడు? వారం చేయలేదు. నేను చెప్పేది ఈ మనం 47 మంది ఆ 2 షాపుల వాళ్ళకి మీరు వాళ్ళని కూడా కలుపుకుంటే ముగ్గురు కాడ కొంటాము ప్రశాంతంగా. ఐటమ్ కలిసి ముగ్గురు ఐటమ్ కలిసి నా సజెషన్, నాకు వచ్చిన సలహా, మీరిద్దరు వినకపోతే మేము 40 ఓనర్లందరూ కూడా వాడికాడే కొంటాం, మీరు ఏం చేస్తారా అంటే ఏం చేస్తాడు? వాడేం చేస్తాడు? ఏం చేయడు, వాడేం చేయడు. కాకపోతే మన ఇప్పుడే మనం ఒప్పుకుంది కాబట్టి టైం పట్టుద్ది. అది నాలుగు బట్టి మీరు సంవత్సరం బట్టి పోలిచ్చా, సంవత్సరం నుంచి అడుగుతున్నారు మీరు. మేమేంది మొత్తం 2 కలిపేలే, మెకానిక్ అంతా ఒకటి కాదనలేదు, వాళ్ళు అంతా ఒకటి కాదనలా. కాదు మన జ్యోతి ఒప్పుకున్నారు కాబట్టి మన టైం పట్టుద్ది. కాదు టైం ప్రకారం చేద్దాం మనం, ఇప్పుడు కాదు మనం చెప్పింది అదే. ప్రసాద్ గారు ఒక మాట అండి, మీరు అందరూ కొంటారనే షాప్ పెట్టుకున్నాడు అతను, ఏంది ఇప్పుడు రిటైల్ కూడా ఆపిస్తే అతను బతకలేడు. దాని గురించి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పాలి. అందరూ కొంటా సమస్య కాదు. ఇప్పుడు వాళ్ళు వచ్చింది దేనికి? హోల్సేల్కి. మెయిన్ వచ్చింది హోల్సేల్ కోసమే కదా, రిటైల్ కోసం వచ్చింది కాదు కదా. హోల్సేల్ కోసం వచ్చింది, పక్కన సార్ వాళ్ళు పాటే కట్టారా, కాదనలేదు వచ్చారు. మరి అందరూ సంపాదించారు వాళ్ళు ఏమన్నా? ఎవరు మామూలు వదిలేరు, అడగలేదుగా. అప్పుడు ఆడున్నారండి, సరే అప్పుడే పెట్టాము మేము, అప్పుడే పెట్టాము అనుకో, మేము అప్పుడే పెట్టాము, అప్పుడే అనుకుని పెట్టుకున్నాం. ఇప్పుడు జగన్ ఇప్పుడు మెకానిక్ ఉన్నారుగా మీరు, మా హీరో షాప్ లో ఏమైతే మెకానికల్ గా చెప్తున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళది. మాచల్ల వాళ్ళు కూడా, కచ్చిపల్లి వాళ్ళు కూడా
ఈ కారంపూడి వాళ్ళు అందరూ మేము పెట్టించిన షాప్ కి సపోర్ట్ చేయాలని అది నేను దాచపల్లిలో షాప్ పెట్టమని కూడా రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు మీరు పిడుగురాళ్ళు మాకు ఇట్లా సపోర్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే నర్సాపేట నుంచి కూడా పిడుగురాళ్ళ వాళ్ళు మనకు పిలిపించారు, మీరు కూడా అక్కడ పిలిపించి మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారేమో, మీరు రిటైల్ కూడా కుదరదు, మేము రావాలంటే భయం వేస్తుంది అంటున్నారు వాళ్ళు. మీరు యూనిటీగా లేరు, మీరందరూ అవసరమైతే ఏదైనా కావాలనుకుంటే వాళ్ళ దగ్గర తీసుకోండి, మేము తీసుకోవద్దు అని చెప్పట్లేదు అని ఆయన చెప్తున్నా జరుగుతుంది. ఏదైనా టెక్నీషియన్స్ కానీ మనం పెట్టించిన షాప్ కి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటా, అంతే. అదే మీ ఇష్టం అదంతా. ఈరోజు ఆత్మీయ సమావేశం అనేది పెట్టుకోవడం జరిగింది. అలాగే మన మాచర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని కానివ్వండి, దాచేపల్లి ప్రెసిడెంట్స్, అలాగే కారంపూడిలో ఉన్న షాప్ వాళ్ళని కూడా పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. అలాగే మా గౌరవ అధ్యక్షులైన మన ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు కూడా రావడం జరిగింది. వారి సమక్షంలో ఇన్సూరెన్స్ అనేది మా టెక్నీషియన్స్ కి పూర్తి చేయడం జరిగింది. ఆ ఇన్సూరెన్స్ పేపర్స్ వాళ్ళ చేతుల మీదుగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది మేమైతే టెక్నీషియన్స్ కి ఫ్రీగా నేను ఇన్సూరెన్స్ అనేది చేయించడం జరిగింది. 100 రూపాయలు ఇది ఒక సంవత్సరం వస్తుంది. ఒక సంవత్సరానికి 2 lakhs యాక్సిడెంటల్ పాలసీ. ఇది నెక్స్ట్ ఇయర్ అనేది 500 600 పెట్టి చేయించాలి అని అనుకున్నాం. ఫస్ట్ కాబట్టి ఈ నిర్ణయం అనేది తీసుకొని అందరి టెక్నీషియన్స్ కి. నాకు వచ్చేసి టెక్నీషియన్స్ 40 మంది పేర్లు వచ్చినాయి. ప్రెసెంట్ అయితే ఒక 5 వచ్చినాయి. మిగతా తర్వాత నేను పూర్తి చేసి ఇస్తాను. పిడుగురాళ్ళ ఓనర్స్ అసోసియేషన్ తరఫున నేను మాట్లాడుతున్నాను. అందరూ ఈ సభకు వచ్చినందుకు ధన్యవాదములు. ఓకే, అయితే ఈ రాజస్థాన్ అనేది వాళ్ళు హోల్సేలైజ్ చేసుకోవాలి, ఇటీవల మటుకు చేయకూడదు, సర్వీసింగ్ చేయకూడదు. అది మా ఎజెండా. ఓకేనా? అది నాకు మనం చేసేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ నిర్ణయం వాళ్ళు ఆల్రెడీ తెలిపారు కాబట్టి మొన్న కూడా చెప్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం కొత్తగా ఎవరికైతే ఛాన్స్ ఇచ్చామో వాళ్ళకు కూడా సహకరించాల్సిందే కోరుకుంటున్నాం. యూనియన్ తరపు నుంచి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నాం. మిగిలిన దగ్గరికి వెళ్ళొద్దని మేమేం చెప్పట్లా. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళ దగ్గర తెచ్చుకోండి. దాని గురించి అయితే మేము ఎవరి దగ్గర వెళ్ళొద్దని మేము చెప్పట్లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. పేపర్లు అనేది కొంతమంది ఇచ్చారు, నిన్న ప్రూఫ్లు ఆల్రెడీ అందరికి ఇంటిమేషన్ ఇచ్చాము. ఎవరు తాలేదు వాళ్ళకి తెస్తే ఇవ్వండి. ముందుగా నన్ను ఇచ్చారు. ఈ ఇన్సూరెన్స్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యూనియన్కి ఫండ్ అనేది ఒక హోల్సేల్ షాప్ ఇవ్వడం జరిగిందండి. ఆ ఫండింగ్ డబ్బులతోనే వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్క టెక్నీషియన్ ప్రతి ఒక్క ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి మేము డబ్బులు వేస్ట్ చేయకుండా ఈ ఇన్సూరెన్స్ అనేది చేపిస్తున్నాం. అంతేగాని ఇందులో వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. అర్థమైందా? ఫస్ట్ ఎవరు? షాహిద్ మనోడు ఆల్రెడీ చేయించుకున్నాడు. నెక్స్ట్ రాజశేఖర్ इस्माइल आया ना? इस्माइल आया ना? వాళ్ళు హోల్సేల్ షాప్ 40,000 ఫండింగ్ ఇచ్చారు. ఆ ఫండ్ తరపున వాళ్ళు ఇప్పుడు ఇవ్వడం వచ్చారు. రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి 40,000 తరపున. అసోసియేషన్ కే వీళ్ళు ప్రతి సంవత్సరం 40,000 ఇస్తామని ఒప్పుకున్నారు ఆల్రెడీ. అంటే అది వేరేనే కాదు, ఏ ఫండ్ అంటే ఎవరికైనా యాక్సిడెంట్గా ఏం జరిగినా ఏదైనా మంచి కోసం అనేది ఇవ్వడం జరిగింది. అది మేము వాళ్ళని డిమాండ్ చేయలేదు. మీరు ఇస్తేనే మేము షాప్ పర్మిషన్ ఇస్తాం కూడా మేము ఎవరిని అడగల. వాళ్ళందరూ వాళ్ళే మేము ఇస్తామండి యూనియన్ అని చెప్పి వాళ్ళే ఇస్తున్నారు. తప్పుగా అనుకో దయచేసి దాని గురించి వాళ్ళ కోసం. తీసుకున్నారా? దోనో కరెంట్ ऊपर करो मैं नीचे करो.
జిమ్ మొబైల్ వాళ్ళకి రిసిప్ట్ వస్తున్నాము. చూపించాను సార్, జూమ్ చేసుకున్నాడు ఆల్రెడీ. ఓకేనా? एक डालेंगे ना, 2 के एक डालेंगे. तू भी हाँ, तू पकड़ लो, इधर पकड़ लो. हाँ इधर डालता हूँ तो उधर पकड़ लेंगे. ఓకే. इधर पकड़. తరపున ఒక హోల్సేల్ షాప్ వాళ్ళు విప్పేంత వరకు వ్యాపారం అనేది ఇవ్వలేదు మనం. కానీ వాళ్ళు మనకు వచ్చి 40,000 ఇచ్చినప్పుడు మన మెకానిక్ తరపున మనం కూడా ప్రతి నెల విధిగా 200 రూపాయలు అనేది యూనియన్ కి ఫండ్ అనేది ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాం. అది రిక్వెస్ట్ అందరినీ ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచన. అది కూడా ఎవరు వేస్ట్ జబ్బులోకి వెళ్ళవండి, అందరికీ ఉపయోగపడతాయి. ఎవరికి ఎంత ఇన్సూరెన్స్ వచ్చే లోపు మన దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళకి ఇవ్వడం కోసం మంచిదన్న ఉద్దేశం మీద ఈ సలహా చెప్పడం జరిగింది. అది కరెక్టో కాదని మీరు ఆలోచించుకోండి, అంతమించి వేరే ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. టెక్నీషియన్స్ వరకు నెలకి 200 ఫండ్ అనేది. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. రమ్మన్న ఎలక్షన్. థ్యాంక్ యూ. కలవరు థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఓకే ఓకే. కాలేదు చిన్న ప్రాబ్లమ్స్ అనేది ఏ విషయాలు ఉంటాయి. కనీసం మీ అందరూ వాటిని నిలబెట్టుకోండి. అందరూ సమృద్ధిగా కలిసిమెట్టుగా ఉండండి.